వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా పవర్డ్ బై ఫాగ్ అండ్ పారాగన్ ఆఫీస్ చెప్పల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రాబోయే గెస్ట్ ప్రస్థానంతో తన ప్రస్థానాన్ని మొదలెట్టి జోరుగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి బీరువాన్ తనతో పాటు తెచ్చుకుని ఈ రోజు టైగర్ అయ్యాడు. ఎవరి వ్యక్తి? సందీప్ కిషన్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. Welcome Tiger, welcome alias Sandeep Kishan. Firstly, congratulations. Thank you. Going with a super successful track. I hope so. అలాగే మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. My pleasure completely. Yeah. ముందు స్టైల్లో లుక్కో కాదు మొక్కు. అదిరిపోయే కారు. ఈ కారు పెద్ద ముదురు అంటే ఇసూజీ ఇంజన్ అనుకుంటా. మొక్కే కదా అని కోసేస్తే ఇక కోస్తా. సో నాకు తెలిసినంత వరకు సందీప్ కిషన్ ఇలా నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ గా నా పరిచయం. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే మామూలుగా అందరికి బిట్టు, చిన్ను, కిట్టు ఒక పేరు ఉంటుంది. నీకు ఏంటి మూడు ఉన్నాయి, మూడు పెట్ నేమ్స్ ఉన్నాయంటే నీకు ఏమిటి? ఒకటేమో సంజు, ఒకటి హ్యారీ పోటర్, ఇంకోటి చమ్మి. ఈ హ్యారీ పోటర్ మ్యాటర్ బయటికి వెళ్ళి వచ్చింది, ఇదే నాకు షాక్ మాట. చమ్మి అని చెప్పి మా మమ్మీ పిలుస్తారు. ఓకే, ఎందుకు పిలుస్తారు ఇప్పుడు దాకా తెలియదు. ఏదో ఒక మూమెంట్ పిలవడం మొదలు పెట్టారు అండ్ షీఈ్ యూస్ టు ఇట్. హ్యారీ పోటర్ అనేది నాకు స్కూల్లో వచ్చింది. ఇట్స్ వెరీ ఫనీ స్టోరీ. హాస్టల్లో ఫస్ట్ టైం 10th స్టాండర్డ్ జాయిన్ అయ్యాను. సో నేను ఆ హాస్టల్కి వెళ్ళడం ఫస్ట్ హ్యారీ పోటర్ బుక్ తీసుకెళ్ళాను. నేను నా బంక్ బెడ్ చూపిగానే బెడ్ మీద పెట్టి డాడీ వాళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్ళా. నాకు పరిచయం నా పేరు మర్చిపోయి ఏమని పిల్లల తిరిగి హ్యారీ పోటర్ అన్నాడు. నా కర్మకాలు నేను తిరిగాను. నాకు ఆ పేరు స్టిక్ ఆన్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఇది కాకుండా స్కూల్లో నన్ను పదం అనేవారు. బేసిక్ మా ఇంటి పేరు పాదం అన్నమాట. చెన్నైలో వీళ్ళకి పాదం పలక్క, వీళ్ళు పదం అని టీచర్స్ అని పిలిచేవారు అనమాట. సో రకరకాల పేర్లకు అలవాటు చేసుకున్నారు. సందీప్ కిషన్ స్కూల్లో కామ్ గా ఉండేవాడా? స్కూల్లో యాక్చువల్ నాకు అల్లరి ఎక్కువే. నాకు ఇప్పుడు మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్ సినిమానే. అంటే వన్ పాయింట్ టైం టీచర్స్కి నేను నచ్చేవాడిని కాదు. ఆఫ్టర్ పాయింట్ టైం టీచర్స్కి నచ్చేటట్టు ఎలా ఉండాలో నేర్చుకున్నా. సో అక్కడ నచ్చడం మొదలుపెట్టా. సైలెంట్ కూడా అసలు ఇంపాసిబుల్. ఐ యూస్ టు టాక్ అలాట్. ఇప్పటికే ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట. అంతేగా మరి. నేను స్కూల్లో చదువు వచ్చినా రాకపోయినా ఏం స్టేజ్ షో అన్నా ఏమన్నా కూడా ఇమీడియట్గా పిలిచేవారు. సో ఎంత టీచర్కి నా మీద కోపం ఉన్నా మాకు డ్రామాటిక్స్ యానివర్సరీ అంటే ఓకే అడున్నాడుగా ఆ పదంని పిల్లండి అనేవారు. సో వెళ్ళేవాడు అనమాట. సో అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కాలేజ్ లో చాలా స్కూల్ తిరిగాను నేను. 10th వరకు, 9th వరకు చెన్నై, 10th గుంటూరు సైనిక్ స్కూల్. దాని తర్వాత 11th విజ్ఞానంలో మొదలుపెట్టా. చదువు అంతా బాగానే చదివాను కానీ అక్కడ ఫస్ట్ లవ్ స్టోరీ నాది. ఆ టీచర్ నుంచి అందరూ నా మీద అంటే వాళ్ళందరికీ యూనో హౌ ఇట్ ఇస్ కదా కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ లో. అమ్మాయిలతో మాడకూడదు, వెజిటేరియన్ తినాలి, పొద్దున్న చదువుకోవాలి. ఓ 3 నెలలకి నాకు అసలు నాన్ సింక్. అమ్మో నా వల్ల కట్టలేదని చెప్పి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయా. సో అక్కడ లవ్ స్టోరీ పాప అక్కడతో అయిపోయింది. అంతేగా మరి. అయ్యో అక్కడ ఆఖరి మాడుకోవడం కూడా ఉండి కదా, మేము లెటర్ రాసుకునే వాళ్ళ మాట. లెటర్లు అంటే ఎంత ఓపిక కావాలి. అది లెటర్ రాయడం కూడా ట్విస్ట్ ఎలా ఉంటుందంటే మేము డైరెక్ట్ గా మాడుకోలేం. సో ఈ నేపాలీస్ ఎవరైతే విజ్ఞానంలో చదువుతున్నారో వాళ్ళకి మాత్రం అలౌడ్ ఏంటి మాట్లాడుకోవడం, ఎందుకంటే దే కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ కాబట్టి. సో నా బెంచ్ మేట్ నేపాల్ అబ్బాయికి ఇస్తే ఆడి తీసుకెళ్లి ఆడి కజిన్ కి ఒక అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి తీసుకెళ్లి తనకి ఇచ్చేది అనమాట. ఓహో, సో ఈ రేంజ్ లో ఉండేది అది. నేపాల్ అంతా మీకు సహకరించింది? నేపాల్ సహకరించింది లవ్ స్టోరీకి. అంటే లవ్ స్టోరీ కాలేజ్ లోనే ఎందుకు స్టార్ట్ అవుతాయి? స్కూల్లో కూడా ఉంటాయి, ప్రీ స్కూల్ నుంచి ఉంటాయి, ఎల్కేజీ నుంచి కూడా. నాకైతే ఎల్కేజీ నుంచి ఉండే. దానికి దీనికి తేడా ఏంటి అంటే మనకు అమ్మాయి నచ్చడం వేరు, ఫస్ట్ టైం ఒక అమ్మాయికి మనం నచ్చడం వేరు. సో 11th లో ఫస్ట్ టైం అలా కుదిరింది అనమాట. నేను నిజంగానే ఒక అమ్మాయికి నచ్చానా నాకు కాన్ఫిడెన్స్. సో బట్ ఇట్ వాస్ వెరీ ఇట్స్ బ్రీఫ్ థింగ్, ఇట్స్ చైల్డిష్ థింగ్, ఇన్ఫాక్చుయేషన్ కదా, మనకి తెలియదు. సో ఐ సమ్హౌ మేజర్లీ హ్యాడ్ అ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. చిన్నప్పటి నుంచి లాట్ ఆఫ్ మై క్వాలిటీస్ ఆల్సో, అంటే మనిషి అంటే ఇలాగే ఉండాలని సినిమాలో హీరోలు ఉంటారు కదా, అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిపోయాడు. సో అందుకే ఒక గ్యాంగ్ కి ఒక లీడర్ అవ్వాలని ఒక గ్యాంగ్ లీడర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా బాగా? ఐ డోంట్ నో, సమ్వేర్ నాకు బాగా జగడం, నాకు సుకుమార్ గారు అంటే బాగా ఇష్టం. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి అంటే దాంట్లో జగడంలో సీన్ ఉంటుంది, 5 ఉండాలి, 5 ముందు మనం ఉండాలని చెప్పి. అది ఎక్కడో
తెలియకుండా అది నా చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసిన విషయాలు. సో అంటే చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతాం మనం, వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. హీరో అంటే హీరోలా ఉండాలి, 5గురిలో ముందు ఉండాలి. ఇలాగే చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అన్న, చిరంజీవి గారు అన్న చాలా ఇష్టం. అండ్ వీళ్ళని బాగా ఇంట్లో వాళ్ళ మేనరిజమ్స్ ట్రై చేయడం ఇలాంటివి చేసేవాళ్ళంట బాగా ఎక్కువ. ఎస్పెషలీ రజనీకాంత్ గారికి ఇది ఎక్కువ ఉండేది, బికాజ్ చెన్నై కదా పుట్టి పెరిగింది. లిటరల్ గా రజనీకాంత్ గారిని మా ఇంట్లో ఎవరైనా తిడితే నేను కొట్టేసేవాడు అనమాట. సో నేను ఇరిటేట్ చేయాలన్న ప్రతిసారి వాళ్ళు కావాలి అనేవారు, నేను కొట్టడానికి వెళ్ళిపోవడం. అన్నామలై అని సినిమా ఉంది, దానికైతే లిటరల్ గాని ఆయన పాలోడు మాట సినిమాలో. సో కాన్వర్స్ షూస్ వేసుకుని, వైట్ షర్ట్ వేసుకుని, బనీన్ వేసుకుని చేసేవారు. అలాంటి ఎక్కువ చేసేవాడిని. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్లో అంటే గోడ కొట్టగానే పగిలిపోద్ది, నేను గుద్దరం చేయను పెట్టడం. ఏంటి పగలాలి కదా లెక్కపడి, ఎదుగు పగలట్లేదు నేను. లెట్స్ గో బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. అలాగే సో సపోజ్ ఇంకా ఆ ఏజ్ లో ఉన్నారు, ఎవరిది మీరు బాగా కన్వీనియంట్ గా, చిరంజీవిదా రజనీకాంత్? వన్ మేనరిజం ఆర్ డైలాగ్ స్టైల్. రజనీ సార్ది ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మేనేజం చేసి చూపించాలా? హియర్ వి గో. స్టాండా సిట్టా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో చిరంజీవి ఇంద్రాలో చెప్తాను యాజ్ యూ సైడ్. నేను ఆర్ఆర్ ఇస్తానే. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదాన్ని కోసేస్తే పీక్క కోస్తా. సో నాకు యాక్చువల్ గా చిరంజీవి గారిది అన్నిటికన్నా నచ్చిన ఫిల్మ్ నాకు, నేను చూసిన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఏంటంటే స్టాలిన్ అంటే ఎందుకు బాగా ఇష్టం నాకు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నా ఫస్ట్ షార్ట్ యాక్టర్గా నేను స్టాలిన్లో ఇచ్చాను. స్టాలిన్లో బేసిక్గా స్టాలిన్లో ఒక ఎపిసోడ్లో ఒక 10 ఫ్రేమ్లో 1,00,000 ఫ్రేమ్ల కింద అయిపోద్దిగా, ఆ 1,00,000 ఫ్రేమ్లో నాదో ఫ్రేమ్. చెన్నైలో షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళా. అప్పుడు మురుగదాస్ గారు ఏమో పయ్య నల్లా బాగున్నాడు, ఊరికి ఒక షార్ట్ పెట్టండి, ముగ్గురికి హెల్ప్ చేస్తే ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తారు కదా చాలా మంది. సో నాకు ఎక్సైట్మెంట్, ఓకే ఊరికి సరదాగా చేద్దాం అని అప్పుడు చేయించారు మాట. చిరంజీవి గారి సినిమాలో ఫస్ట్ షాట్ నాది స్టాలిన్లో. హీరోయిన్స్ అప్పట్లో హీరోయిన్స్ ఎవరు బాగా మిమ్మల్ని? నాకు నగ్మ గారు అంటే ఒకప్పుడు బాగా ఇష్టం. దాని తర్వాత సంవేర్ సాక్షి శివానంద్ బాగా నచ్చేవారు. సెలెక్టెడ్ బోత్ ఫెయిర్, వెరీ వెరీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. చిన్నప్పుడు మనకి వాళ్ళు యాక్టింగ్ ఎలా చేశారు అవన్నీ మనకెందుకు, చూడడానికి ఎంత అందంగా ఉన్నారు అదొకటే కదా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మంది నన్ను కూడా అడిగారు ఫేస్బుక్ లో. ద థింగ్ ఈస్ క్రషెస్. ఇప్పుడు ఎల్కేజీ చెప్పావు, 11th స్టాండర్డ్ చెప్పావు, దాని తర్వాత ఏమైంది? ప్రతి ఇయర్ స్కూల్లో ఎవరో క్రష్ ఉంటుంది, ఇయర్లీ మారే. బేసిక్లీ క్లాస్ లోకి ఎంటర్ అవగానే మనం ఏం చేస్తాం, బేసిక్ మ్యాన్ లాజిక్, అబ్బాయి లాజిక్ ఏంటంటే మనం ఒక కొత్త సెక్షన్ లోకి ఎంటర్ అయితే అందరికన్నా ఏ అమ్మాయి అందంగా ఉంది అని చూసుకుంటాం, స్కాన్ చేస్తాం. ఆ అమ్మాయి అంటే నాకు క్రష్ ఫిక్స్ అయిపోతాం, అంతేగా. ఇయర్ మొత్తం ట్రై చేస్తాం. స్కూల్లో అయితే మనకేంటి, క్లాస్ బోర్ కొడితే మనకి ఇక్కడ మనం WWF గేమ్ పెన్సిల్తో ఆడుకుంటాం, పెన్తో ఆడుకుంటాం, లేదా అమ్మాయిని చూస్తుంటాం. దిస్ ఇస్ ఆ థింగ్. సో ఎవ్రీ ఇయర్ ఆబ్వియస్లీ దర్ ఇస్ సమ్మన్ ఆర్ అదర్. ఎప్పుడైతే మనం కాలేజ్లోకి వచ్చామో ఆటోమేటిక్ గా అందరు మైండ్ సెట్ ఏంటి, స్కూల్లో ఉన్నారు పద్ధతిగా ఉండాలి, కాలేజీలో ఫ్రీక్ అవుట్ అనే మైండ్ సెట్ లో ఉంటారు కదా. నేను అదే మైండ్ సెట్ లో వెళ్ళిపోయాను. బట్ అగైన్ ఆఫ్టర్ పాయింట్ వన్స్ మీరు సినిమాలోకి వెళ్ళాలని కష్టపడడం మొదలు పెట్టాక ఇంక ఏ పని చేయలేరు. అంటే సాధారణంగా ఒక రోజు ఇచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానీ, రోజు ఇచ్చి మీతో I have had girls tell me they like me a lot. I have told girls. రోజు ఈ మధ్యన ఎవరు చెప్తారు బ్రదర్, మహా అయితే వాట్సాప్ లో ILU అని పెడతారు, ఏంటంటే ఐ లైక్ యూ. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా టైప్ చేసే టైం కూడా ఎవరికి లేదు. రోజ్ అనేది సరే, ఆ ఒక్కటి మిగిలిపోయిందిగా. లెట్స్ ఫినిష్ దట్. రండి ప్లీజ్. ఫస్ట్ టైం నాకు రోజ్ ఇస్తున్నారు, అది 3 రోజులు ఇస్తున్నారు కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. Can you give me your best part of life? Oh wow, thank you again. This is the best part of the day right now. One more for you. పదపదమున్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు, నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు నే పడిపోయా 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 పడిపోయా, నిలువెల్ల నీతోనే ముడి పడిపోయా, నే చెడిపోయా 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 చెడిపోయా, తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా. సో ఇక్కడ నుంచి ఆర్య వాజ్ మంచి ఇంపాక్ట్ మీలో, మీ థాట్ ప్రాసెస్ లో ఇన్స్పైర్ చేసింది అని మేము విన్నాం. బాగా సమ్వేర్ ద బ్యూటీ ఆఫ్ సినిమాని ఇలా ఎత్తి చూపించింది ఆ సినిమా. అయితే హీరోని అవ్వాలి, చచ్చిన పర్లే, ఎంత లేట్ అయినా పర్లే అవ్వాలి, ఒక మనిషిని మనం అంత ప్రేమించగలమా అనేది ఆ సినిమా చూపించింది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే బన్నీ సినిమా షూటింగ్కి వెళ్ళా,
ఆడి అవ్వగానే బన్నీ మాట. సో చోటమామ డిఓపి కాబట్టి సో చెన్నైలో షూటింగ్ అంటే వెళ్ళాను నేను. సో నాకు చోటమామ ఏంటి, నేను సీరియస్ తీసుకున్న విషయం ఆయన తీసుకోలేదు అప్పుడు దాకా. సడన్ గా ఏదో స్ట్రైక్ అయింది, నిజంగానే మాడుతున్నాడు బాబు హీరో వాళ్ళని, వీడు సీరియస్ తీసుకుంటాడు, చదువు మానేసడం అని తనకు భయం. సో తను అవేళ ఏమన్నాడు, బన్నీ అంటే నీకు బాగా ఇష్టం కదా, ఒకసారి కలు అంటే ఎక్కడున్నాడు చోటమామ అన్నాను. ఒక్కసారి అలా తిరిగి చూడు నీకు కనిపిస్తాడు అన్నాడు. నాకు కంటెంట్ అర్థం కాల. అలా తిప్పి చూస్తే నాకు 50-60 మందిలో ఒక్క మనిషిని అడ్డం కనిపించాడు. అప్పుడు నాకు అర్థమైందన్నమాట, హీరో అంటే 100 మందిలో ఒకటిలా కనిపించాలి, అందం అన్నిటికీ పైన ఒక చామ్. అప్పుడు నాకు అర్థమైంది వాట్ చోటమామ వాస్ ట్రైయింగ్ టు టెల్ మీ. ఇప్పుడు నువ్వు నిజంగా హీరో అవ్వాలంటే ఇంత కష్టపడాలి కుదరదని. ఆయన ఏమనుకున్నాడు, నేను డ్రాప్ అయిపోతాడేమో అనుకున్నాను. నేను ఆ వేళ నుంచి ఇంకా కష్టపడడం మొదలుపెట్టా. ఫ్రమ్ దేర్ ది స్నేహగీతం వాజ్ బై సర్ప్రైజ్ ఇట్ హ్యాపెండ్. పెళ్లి మెల్లో గంట కట్టడం అంటారు కదా, నాకు గంట కట్టిన సినిమా స్నేహగీతమే. నేను బేసిక్లీ గౌతమ్ మేనన్ గారి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినప్పుడు నాకు ఎప్పుడు ఇంటర్నెట్లో idlebrain.com ఇది ఏంటి చెప్పి ఇదేస్తారు ఎక్కువ, స్టార్ హంట్, ఈ స్టార్ హంట్, ఆ స్టార్ హంట్, ఆ కాస్టింగ్ కాల్ అని. నాకు వెయిటింగ్, ఏదో కాస్టింగ్ కాల్ రాదా, మనకి ఎవడో ఒకటి అవకాశం ఇవ్వడా, ఒక ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి దానికి ఫోటోలు పంపడం, ఏమనంటే ట్రైన్ పట్టుకొచ్చి హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది నాకు ఎప్పుడు తెలుగులోనే చేయాలి, తెలుగులో లాంచ్ అవ్వాలి నా ఇది. అలాగా స్నేహగీతం స్టార్ అండ్ కాల్ వచ్చింది. సో నేను ఎలాగో నెంబర్ పట్టుకుని ఆ మనిషికి ఫోన్ చేశాను, మధురాశ్రీ రెడ్డి గారికి. ఆయన నేను ఇలాగా ఫిల్మ్ఫేర్కి చెన్నైకి వస్తున్నాను, ఒకసారి రా అని. మాకు ఫిల్మ్ఫేర్ పాస్ అని వచ్చి ఆయన వెళ్ళి కలిశాను. అప్పటికే నాకు 2 సినిమాలు పెట్టి తీసేయడం, నువ్వే హీరో అని చెప్పేయడం అలా బోల్డ్ జరిగినాయి. సో సర్లే ఏం చెప్తారో చూసాను. నాకు కలగానే నువ్వే బాసు నా హీరో ఫిక్స్ అని వెళ్ళిపోయారు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. 50 రోజులు అయింది షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. నేను చెన్నై వెళ్ళాను. యూ వోంట్ బిలీవ్ ఇట్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు సింగిల్ ఫ్రెండ్ లేరు, నాకు ఎవరో హైదరాబాద్లో తెలియదు. రోజు పని ఏంటంటే జిమ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, పక్క కొట్టుకెళ్ళి ఒక DVD కొట్టు ఉండేది, DVD కొట్టు రెంటల్కి తెచ్చుకుని DVD ప్లేయర్లో వేసుకుని సినిమా చూడడం, పడుకోవడం. ఐ డిడ్ దిస్ ఫర్ కన్సిక్యూటివ్లీ 60 days. నాట్ ఎ సింగిల్ పర్సన్ ఐ న్యూ. డిప్రెషన్ పీక్ వెళ్ళిపోయారు. లేదు కానీ వెళ్ళకూడదు, సినిమా స్టార్ట్ అయ్యే వెహికల్ చెన్నై రిటర్న్ వెళ్ళకూడదు అని. ఫైనల్గా షూటింగ్ స్టార్ట్ అయింది. 7 రోజులు షూటింగ్ చేసాం, మళ్ళీ 50 రోజులు బంద్ షూటింగ్. నాకు మళ్ళీ అర్థం కావట్లేదు ఏంట్రా బాబు అని. ఆ టైంలో ప్రస్థానంకి ఆడిషన్ జరుగుతున్నాయి అంటే శర్వాళ్ళ అక్క శిరీష అక్క అని నన్ను తమ్ముడు ఉంటుంది, తను చెప్పింది అట్లా జరుగుతుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయి, ఊరికి ఆడిషన్ చేయంటే ఎందుకులే అక్క ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఒక టైప్లో 3 ఉందంటే, లేదురా ఊరినే ట్రై చేయి. సార్ నేనేంటి ఊరినే నా మైండ్ సెట్ సాటిస్ఫై చేసుకోవడం, ఓకే ఆడిషన్ చేస్తే. కానీ ఒకటి, ఎనీవన్ హూస్ యూస్ టు ఆడిషన్ మీ, ఆడిషన్ చేయగానే నచ్చేస్తాను, యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నాడు అని. దాని తర్వాత ఏం మారుతుంది, ఎవ్రీ ఆడిషన్ టిల్ డేట్ ఐ క్రాక్డ్ ఇట్ ఫస్ట్ ఆడిషన్. స్నేహగీతం, ప్రస్థానం, షోర్ ఇన్ ది సిటీ, మై తమిళ్ ఫిల్మ్, ఎవ్రీ ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్ క్రాక్. సో నాకు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి నేను ప్రస్థానం ఆడిషన్కి వెళ్ళా. దేవా నన్ను చూడడమే, శర్వా తమ్ముడు అన్నారు కాబట్టి నేను క్లీన్ షేవ్ చేసుకు వెళ్ళా. మరి చిన్నపిల్లల్లో ఉన్నావు, ఈ క్యారెక్టర్ సెట్ అవ్వు, మాట వరకు ఆడిషన్ చేస్తా, వీళ్ళు వర్క్ ఇన్ ద ఫ్యూచర్ అన్నారు. నో ప్రాబ్లమ్ సార్ అన్నాను. ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేయగానే బ్రిలియన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని చెప్పి కూర్చోబెట్టి కర్మతో చెప్పేశాడు. దట్స్ హౌ ప్రస్థానం స్టార్టెడ్. సో ఐ థింక్ ఆ మూవీకి 1116 ఫస్ట్ రెమ్యునరేషన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఫస్ట్ 7 ఫిల్మ్స్ నాకు నో రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది నాకంటే షోర్ ఇన్ ద సిటీకి సెంటిమెంట్గా ఈ 1116 టైప్లో ఒకటి ఇచ్చారు. ఎందుకంటే మరి ఒక ఏదో అమౌంట్ వచ్చినట్టు ఉండాలి. ద ఫస్ట్ 7 to 9 ఫిల్మ్స్ దేర్ వాజ్ నథింగ్ రియల్లీ, నథింగ్. ఐ థింక్ షోర్ ఇన్ ద సిటీ అంటే క్రికెటర్ రోల్, బ్యాక్ డ్రాప్ క్రికెట్ ఉంటుంది. ద హై పాయింట్ ఏంటి అంటే బిఫోర్ ఈవెన్ 1 రిలీజ్ మైన్ నేను 4 సినిమాలు షూటింగ్ మొదలుపెట్టి సార్. స్నేహగీతం, ప్రస్థానం, షోర్ ఇన్ ది సిటీ, ఒక తమిళ సినిమా ఆగి 4 రోజులు షూటింగ్ చేసి ఆగిపోయింది కూడా. దీస్ 3 ఫిల్మ్స్ పూర్తి చేసి ఐ సాట్ ఫర్ 2 years వితౌట్ షూటింగ్ అగైన్. ఇవి రిలీజ్లు అవుతున్నాయి, నమ్మింది రావాలి అని. సో ఇట్స్ ఎ ఫన్నీ జర్నీ. అండ్ ఆ జర్నీ అలా అంత స్ట్రాంగ్ గా మీరు బేస్ చేశారు కాబట్టి బిన్ సో సక్సెస్ఫుల్. అండ్ అతి త్వరలో టైగర్ షుడ్ ఆల్సో గో సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఓ పని చేద్దాం, ది ఫన్ సైడ్ ఆఫ్ అవర్ షో. యూనో ఇది పర్సనల్ సైడ్ మళ్ళీ వద్దాం మనం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, నేను కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాను మీకు. అది చూసిన తర్వాత మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అదేంటి. ఓకే, అది మీకు సంబంధించింది అయి ఉండొచ్చు, సంబంధించకపోవచ్చు. మీకు తెలిసిందా తెలియదా చూద్దాం. ఓకే, ఐస్ క్లోజ్. ఇప్పుడు మీ ముందు ఓ పాల గ్లాస్ ఉంది, ఓ ఫినాయిల్ బాటిల్. ఫినాయిల్ బాటిల్ కి పాల గ్లాస్ కి మీ జీవితంలో ఏమైనా దగ్గర సంబంధం ఉందా? పాలు తాగను, ఫినాయిల్ తాగను, సంబంధం లేదు. పాలలో ఫినాయిల్ కలపడం కానీ నాఫ్థలిన్ బాల్స్ చిన్నప్పుడు చోటమామ అప్పుడప్పుడే చెన్నైకి వచ్చి హాలిడేస్ ఉన్నప్పుడు ఉండేవారు. ఏదో అంటే నాకు కోపం వచ్చి మన నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా బట్టల మధ్య స్మెల్కి చెప్తాం, అది తీసుకెళ్ళి పాలు వేస్తాను అనమాట. ఫినాయిల్ కాదు, పాలలో నాఫ్థలిన్ బాల్స్ వేస్తాను. పాలలో నాఫ్థలిన్ బాల్స్
కొంచెంసేపు నాకు గిల్టీ ఫీలింగ్, నాకు ఏదో అలవాటు ఉంది, చేసిన ఏదో పని కాకుండా గిల్టీ ఫీలింగ్ ఎక్కువ. ఏం తప్పు చేసినా ఇంట్లో చెప్పేస్తాను నేను. ఎవరి కోసం వేసారు అది? ఎవరికోసం పెద్ద పర్టికులారిటీ ఏం లేదు, ఏదో కాపుల్లో వేస్తాను నాఫ్థలిన్ బాల్స్, అక్కడ తీసుకెళ్ళి పెట్టేసరికి నేను నాఫ్థలిన్ బాల్ వేస్తాను అన్నాను. బట్ ప్రపంచానికి తెలియని ఒక రహస్యం, మీ అందరికీ తెలియనిది, సందీప్ కిషన్ ఒక అద్భుతమైన సింగర్. అలాగా, అది రహస్యం, ఎందుకంటే అబద్ధం కాబట్టి అది రహస్యం అండి. నిజంగా సింగర్ బ్యాడ్ అవ్వచ్చు కానీ మ్యూజిక్ మీద ఒక చిన్న పట్టు ఉంటుంది. రీసెంట్లీ అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనకు బాగా నచ్చుతాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అరే యూనో దేవి డస్ దిస్, లేకపోతే తమన్ ఇలా ఉంటుంది, లేకపోతే వీళ్ళది ఇలాంటిది, అలా పర్టికులర్లీ. సో ఇప్పుడు మీకు ఒక సరదాగా పాటలకు సంబంధించింది ఒక చిన్న టాస్క్. రెడీయా? ఓకే, హియర్ వి గో. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, హెడ్ ఫోన్స్ లో మీకు పాట వినిపిస్తుంది, ప్లే నొక్కితే ఈ పాటలో మీరు మ్యూజిక్ వాడచ్చు, స్టెప్ వాడచ్చు, బట్ ఆ పాట ఏంటనేది నా చేత చెప్పించాలి. అబ్బో ఇది బాగా వస్తే నా నుంచి గాలికి ఆఫీస్కి రావట్లే. సింపుల్ చెప్పాలంటే సినిమా చూపిస్తామా అమ్మ? ఈజీగా అయిపోయింది. దీని సౌండ్ బానే ఉంది, నా నుంచి ఊపిరి వచ్చింది లైట్ గా నాకు డౌట్ వచ్చింది అప్పుడే. ఇది ఊదాలంటే కొంచెం కష్టం, డంప్ లో ట్రై చేసేచ్చు కదా. సౌండ్ ట్రై చేయండి ఒకసారి, నాకు సౌండ్ బాగా వస్తుంది. ఆకలిస్తే మరి తమనికి చెప్పి నేను నెక్స్ట్ ట్రై చేయాలంటే బాగుంది. ఓకే, మీలో ఈ టాలెంట్ కూడా ఉంది అనమాట నాకు. నెక్స్ట్ సాంగ్ నేనే. ఓహో, ఫస్ట్ బిట్ మాత్రం చేస్తాను, అదే ఫస్ట్ లైన్ మాత్రం. ఇది ఈ స్పాట్ లో సూపర్ హిట్ సాంగ్, సూపర్ స్టార్ ఒక అతని సాంగ్. వద్దు అన్ని క్లూలు ఇవ్వకండి, ఆన్సర్ చెప్పాలి, మైక్ లో చెప్పండి అమ్మా. మామూలుగా తిప్పి అని నోడతానండి. ఏది పవర్ స్టార్ సాంగ్ గుర్తుపడ్డానికి ఎంతసేపు పడ్డా, ఏమన్నా న్యాయమా మీకు? ఓకే, కేక సాంగ్. ఇంత మంచి పాట కాబట్టి మా కోసం ఒక్కసారి రెడీ, కమాన్. ఇదోట ఎందుకు మనకి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా డాన్సులు. ఓకే, ఇప్పుడు మీకోసం ప్రెజెంటింగ్ నడు చూడదు బ్రదర్, ఫుల్ కవర్ చేసుకొచ్చాను. మాస్ యాంగిల్ ఉందని అనుకోలేదు. అంటే మలైకా అరోరా ఖాన్ ఆ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో చూపించారు. సూపర్, థ్యాంక్ యూ. సూపర్. మీరు అక్కడ దాకా వచ్చింది కాబట్టి అర్థమైంది వాళ్ళందరికీ. ఫస్ట్ అర్థమైంది, అక్కడ ఫస్ట్ గబ్బర్ సింగ్ అనేసారు, కానీ మన వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. దీనికి డబ్బులో మార్కులో గిఫ్ట్లు ఏం లేవు బ్రదర్, ఫ్రీయే. విచ్చలవిడికి మీరు ఆప్షన్ చెప్పేసి బయటికి. ఓకే, నెక్స్ట్ వన్. వామ్మో, నా సినిమాలో పాట మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, జోరు పప్పర పప్ప. అదే పప్పర పాప అని ఊదుతుంటే అంటారు. ఇది యాక్చువల్గా ఒరిజినల్ పప్పర పాప అంటే ఇదే మాట. నోటితో పప్పర పాప అని వేస్తున్నాం. పప్పర పాప అంటే వెరీ వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు పని చేద్దాం, మీకు కొన్ని ఆటోగ్రాఫ్ చూపిస్తాను నేను. ఈ ఆటోగ్రాఫ్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? రెడీయా? ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఇది హీరోయిన్స్ లో. హీరోయిన్స్ ప్రెజెంటా కొంచెం ఓల్డర్? గ్రేట్, పర్ఫెక్ట్. ప్రెజెంట్ హీరోయిన్స్ ది నాటీ సైడ్ ఆఫ్ సందీప్ కిషన్. డన్, కూల్. నా ఫ్రెండ్స్ నుంచే చెప్తున్నాను, సో సేఫ్టీకి. హ్యూమరస్ సైడ్ ఎవరికి చెప్దాం. రెడీ? ఫస్ట్ వన్. చిల్ అవుట్ విత్ మీ. yes సందీప్ కిషన్. చిల్ అవుట్ విత్ మీ. అమ్మో, నాకు ఉన్న వాళ్ళందరిలో బాగా క్లోజ్ ఫ్రెండ్ గై బడి టైప్, బేసిక్గా మొగరాయుడు, రెజీనా. సో ఇది సేఫ్ బెట్. సో రెజీనా వచ్చి మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడిగితే చిల్ అవుట్ విత్ మీ. yours. రెజీనాని చిల్ అవుట్ విత్ మీ అంటున్న సందీప్ కిషన్
రాసుకోండి రాసేసుకోండి. నెక్స్ట్ వన్. ఇది పరిణీతి చోప్రాకి ఫస్ట్ ఇవ్వాలి. పరిణీతి చోప్రాని ఎప్పుడైనా జీవితంలో కలిస్తే నిజంగా నాకు అదృష్టం అంత పండు తన ఆటోగ్రాఫ్ అడిగితే ముందు ఇస్తాను నేను. ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణీతి చోప్రా సచ్ అమేజింగ్ టాలెంట్, ఫినామినల్. సో పరిణీతి చోప్రా బాగుంటుంది, నాకు కూడా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ యాక్ట్రెస్. సో అలా హిందీ వాళ్ళకి ఇవ్వచ్చు, బాగుంటుంది. తెలుగులో అయితే తెలుగులోనా? తెలుగులో అందరి దగ్గర నెంబర్ ఆల్రెడీ ఉంది, కొత్తగా ఇంక నేను ఎవరికి ఇస్తాను ఇప్పుడు నెంబర్? ఎవరికి ఇద్దాం? ఎవరున్నారు నాకు అసలు తెలియని వాళ్ళు? కాజల్, తమన్నా, సమంత. కాజల్, శామ్, రకుల్, రెజినా, దే ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అందరి దగ్గర నెంబర్ ఆల్రెడీ ఉంది. నాకు కొత్తగా ఇచ్చేది పెద్ద ఏమి ఉండదు. కొత్తగా అయితే ఎవరికి ఇద్దాం? కొత్తగా అయితే ఇంకెవరికి ఇవ్వచ్చు? ఒకవేళ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళలో ఎవరికి ఇస్తారు? ఫస్ట్ లేదు అంటే కాజల్ అగర్వాల్. సూపర్. సో మా స్టేట్మెంట్ నేను ఇచ్చేసుకుంటాను. బ్రేకింగ్ న్యూస్. కాజల్ అగర్వాల్ నంబర్ ఇదే, ప్లీజ్ నోట్ చేసుకోండి. అది మీరు చెప్పింది కదా, మా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెప్పనా? ప్రతి హీరోయిన్ ఫోన్ లో నా నెంబర్ ఉంది అంటున్న సందీప్ కిషన్. బాగా వచ్చిందిరా, కొత్తగా వచ్చింది. నెక్స్ట్ వన్. ఐ లవ్ యూ సిస్టర్. అయ్యో ఇదా ఈ యాంగిల్ ఒకట? ఏ యాంగిల్? హీరోయిన్ కి ఇవ్వాలంటే చాలా ఎవరినైనా అన్నారా పాపం? ఎవరు యాక్చువల్గా అయితే బ్రదర్ అని పెద్దగా హీరోయిన్ అన్ని రక్కులు కూడా ఒప్పుకోలే అసలు. రాఖీ ఎవరికైనా ఇస్తారంటే ఇచ్చి పట్టింది అంట. చూడగానే సిస్టర్ ఫీలింగ్ ఎవరైనా చూస్తే కలుగుద్ది. నాకు ఒక పేరు తెలుసు, ఆ పేరు చెప్తే ఆవిడే నన్ను కొడుతుంది. సుమక్క. అయితే సుమక్క నిజంగానే నాకు సిస్టర్ లాగే. సో సుమక్కకి ఐ లవ్ యూ సిస్టర్ అని ఆటోగ్రాఫ్ చేసి ఇస్తారు సందీప్. వెరీ గుడ్, సూపర్. హీరోయిన్లు అయితే హీరోయిన్లు ఎవరున్నారు? ఏ హీరో ఇస్తానులేండి. ఏ హీరో ఇస్తాం బ్రదర్? మీరు ఎవరికి ఇస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. డేటింగ్ ఇస్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్. యువర్ సందీప్ కిషన్. ఎవరో చెప్పొచ్చు ఇది. సపోజ్ మీకు ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ ఫస్ట్ టైం పరిచయం అవుతున్నారు, మీకు ఎవరు ఫ్రెండ్స్ కాదు. యు ఫెల్ లైక్ వీళ్ళతో యూనో కాఫీ, వీళ్ళతో ఒక డిన్నర్, విల్ ఫీల్ గుడ్, బాగుంటుంది. దట్ డేటింగ్ ఇస్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్. ఇరికించడానికి ఇంత విచిత్ర జస్ట్ గివింగ్ ఎన్ ఆఫర్. ఐ మీన్ జస్ట్ గివింగ్ ఎన్. ఇది రకుల్కి ఇవ్వచ్చు, బికాజ్ ద అమౌంట్ ఆ అమ్మాయి అది ఏం వర్కౌట్లో ఏం షూటింగో, దట్ గర్ల్ డజంట్ గెట్ అవుట్. రోజుకి 2 సార్లు జిమ్కి వెళ్తుంది. యాక్చువల్లీ పోయిన నెల అయితే ఒకేసారి 3 సినిమాలు షూటింగ్ చేసింది. సో ఐ థింక్ షీ నీడ్స్ టు గెట్ అర్ లైఫ్. ఐ థింక్ షీ నీడ్స్ టు హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్. రకుల్. సూపర్ కొటేషన్ అదే బాబోయ్, కొటేషన్. రకుల్ని ఎప్పటికైనా డేట్ చేస్తా అంటున్న సందీప్ కిషన్. అయిపోయిందా? రాసుకో. ఆవిడ అసలే చాలా క్వాలిటీస్ చెప్పిందండి బాబు. ఓకే, సో ఈ ఆటోగ్రాఫ్స్, ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ పాత జమానా కాబట్టి ఇవన్నీ ఇమాజినరీ అంతా. సో యు ఆర్ సూపర్లీ టాలెంటెడ్, సూపర్ ఎనర్జెటిక్. యు నో అబౌట్ యువర్ ఎనర్జీ. సో దాని బేస్ లోనే సరదాగా ఇంకొక చిన్న టాస్క్. డన్. యు ఆర్ రెడీ ఫర్ ఇట్? లెట్స్ గో. ఓకే, సో సందీప్, ద మోస్ట్ ఫేమస్ గేమ్ ఆఫ్ మై షో. సో అందరం మనం చిన్నప్పటి నుంచి ఆడాం. మోస్ట్ టైం పాస్ గేమ్ ఇది. సో నేను డబుల్ ట్యాప్ చేస్తాను, యువర్ ఫస్ట్ వర్డ్ విల్ బి డిస్ప్లేడ్. అక్కడి నుంచి యువర్ గేమ్ స్టార్ట్స్. డన్. నో వర్డ్స్, అసలు మీరేం మాట్లాడడానికి లేదు. యూ కెన్ స్టాండ్, వాక్, ఎటైనా తిరగచ్చు. రెడీ? డన్. ఓకే ఓకే. పాపిడి. ఓకే. గుండు. గుండు మీద కుట్లు. ఆమిర్ ఖాన్. సినిమా ఏంటంట? గజని. గుండిలా పనికొచ్చిందా? గుండిలా పనికొచ్చింది. అందరికీ క్లారిటీ అండి. గుండు స్టైల్లో లుక్ కాదు, మొక్కు. దేవుడు మొక్కు. లుక్ కాదు ఇది, మొక్కు. సో అందుకని నాకు ఇలా పనికొచ్చింది. నాకు దేవుడా ఇలాంటి యాంగిల్ కూడా ఉన్నాయని. లేదు, మీరు అస్మాన్ గుండు గుండా చెప్తారు కానీ నేను కొత్త స్టైల్ అనుకున్నాను. నేను స్కూల్ మొక్కు. మొక్కు. వెరీ గుడ్. కత్తి. 2 words. సెకండ్ది ట్రైన్. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. చెన్నై ఎక్స్ప్రెస్. బాలకృష్ణ సినిమా చూడకూడదు, ట్రైన్ వెళ్తుంది. సమరసింహారెడ్డి. ఇంద్ర. ఓకేనా? రెండు
ఫస్ట్ 2 పార్ట్లు వేస్తున్నారు, రెండోది ఎక్స్ప్రెస్. సూపర్ సూపర్ సూపర్. ఓకేనా? ఫస్ట్ దాంట్లో ఫస్ట్ పార్ట్ గోలీ, రాయ్ రాయ్. ఫస్ట్ దాంట్లో రెండో ముక్క బా, మటన్ మస్తాన్, కీమా, రై కీమా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్. కీమా అని చెప్పాల్సి వచ్చింది క్లాష్ కట్ అవడానికి, అందుకే ఫ్యాక్షనిజం అని చెప్తున్నా. మీరు బాలకృష్ణ గారి వరకు వెళ్ళిపోయారు మీరు. అయ్యో ఓకే, వెరీ వెల్ డన్, సూపర్. మొత్తం చెప్పించారు రాజా. బాగా కొట్టావు, కొడుకున్నాం, లేచాం. అయ్యో హ్యాంగ్ ఓవర్. సూపర్ అబ్బా, అసలు కూర్చున్న ప్లేస్ నుంచి లేవకుండా యాక్ట్ చేశారు సందీప్ కిషన్ అంటే సూపర్. అసలు అది ఈసారి లేపించాలి మిమ్మల్ని. లేపిద్దామా? డన్. లేవచ్చు. ఆనెస్ట్గా లేకర్లా, బట్ మీరు అడిగారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి నిలబెడదాం కాబట్టి. వాళ్ళు కూడా ఆడతారు పాపం. 1 దొంగ, సెకండ్ 1 కోళ్ళు పట్టుకుంటారు, గుండెలో గోదారి, దొంగ కోడి దొంగతనం అయింది, దొంగ ఉంది అలాగే, దొంగ ఫస్ట్, కోడి సెకండ్, దొంగ కోడి మీరు చెప్పండి బాబు. అంటే 1 కోడా 2 కోళ్ళ, 1 దొంగ 2 దొంగ, 2 కోళ్ళు, దొంగ కోళ్ళు. అది అవ్వా చెప్పిన ఆన్సర్ 4 సార్లు చెప్పించుకుంటే చాలా ఈజీగా ఉంది. వామ్మో, ఇలాగే ఇప్పుడు పెళ్ళి, వెళ్ళాం, బాబు, వెళ్ళాం ఉంది, మీరు కడుప, మీరు మమ్మీ, అమ్మ కోడలు, అమ్మ పెళ్ళం, కోడలు, అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడే సార్. మీ మమ్మీ, మీ వైఫ్, అత్త కోడలు, అంతేగా మరి. అసలు చాలా షార్ప్ ఉన్నారమ్మా మీరు. మీ అదృష్టం అయిపోయింది. కంగ్రాచులేషన్స్. కూర్చోండి. ఇలాగే పెట్టుకోండి, మీరు చూడకూడదు. ఓకే డన్. ఎనకు చాలా ఈజీ కూడా ఇది. రాట్లే కర్ర, క్యారంబు, పోల్ డాన్స్. ఎవరన్నా పోల్ డాన్స్ ఇలా అంటారా? అంటే మీరు కర్ర అన్నారా? కర్ర కదా, కొద్దిగా గట్టిగా ఉంది. గట్టిగా ఉందనా? నారి నడుము మురారా, ఇద్దరు పిల్లల మొగుడా, ఇద్దరు పిల్లల సంపూర్ణేష్ బాబు సార్. నేను చేసింది ఇద్దరు పిల్లల డాన్సరా. ఎన్ని వర్డ్స్? 2? ఓకే. రన్నర్, పరుగు, రన్నర్, పరిగెట్టింది ఎవరన్నా? శరవణంద్ మొన్న పరిగెట్టాడు. బన్నీ, పరుగు, ఇద్దరు అమ్మాయిలతో ఇలా చెప్పారా? ఓకే, స్టెప్ అది. ఓకే ఓకే. ఫస్ట్ వర్డ్
భోజనం తిన్నామా పడుకున్నామా లేసామా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చపాతి వడ వడ వడదబ్బ రైట్ ఆన్సర్ వడ మార్చానా ఫాస్ట్గా బ్రహ్మానందం గారు ఐటమ్ సాంగ్ రైట్ ఆన్సర్ ఐటమ్ సాంగ్ సూపర్ ఏంటండి బకెట్ తిని పైకి పోయాడా వాళ్ళు పారిపోయారని చెప్పిన గాసిప్ ఫస్ట్ పడేది పోయారు వార్త న్యూస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ కర్మకాలి వార్త న్యూస్ అంటారు మనం ఏమేం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మన సరదాగా ఏం చెప్పుకుంటాం చల్లగా చెప్పాడు అంటారు కదా కమ్మని వార్త కమ్మని వార్త చల్లని వార్త చావు చావు ఇంత బాబు రాసింది ఇప్పుడు ఓకే సందీప్ సూపర్ గా ఆడుతున్నారు మీరు కాబట్టి ఈసారి మళ్ళీ మీకు టెస్ట్ పెడుతున్నాను నేను సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చూసింది చూసినట్టుగా చెప్పలేరు మీరు చూసింది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు కానీ అది మన ఇద్దరికి అర్థమయ్యే భాషలోనే ఇవ్వాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ ఉంటాయి 2 ఇమేజెస్ ఉంటాయి ఆ 2 ఇమేజెస్ ఏంటి అనేది డైరెక్ట్ గా అదేంటో చెప్పకుండా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరేంటో కనిపెట్టాలి ఓకే మరి నాకు అనిపిస్తుంది మీరు ఇటు తిరుగుంటారు అలా పిచ్చారా అలా ఓకే రెడీయా మీరు చూడకూడదు ఇద్దరు బాగున్నారా ఎస్ ఫస్ట్ పిక్చర్ ఇప్పుడు ప్యాడ్ సెట్ అంత పొడుగు పోయా ఓకే అండ్ అంటే పొడుగ్గా ఉంటారు కానీ తాడి చెట్టు కలర్ లో ఉంటారు ఓకే బాగా తెల్లగా ఉంటారు అండ్ ఈ చెట్టుని కన్నా తాడి చెట్టు పెద్ద తాడి చెట్టు ఇంకా పెద్ద సూపర్ స్టార్ హీరోనా ఇది ఆడ చెట్టు భయ ఆడ చెట్టు ఒక సూపర్ స్టార్ లో కూతురు శృతి హాసన్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఈ రెండు లింక్ చెప్పాలన్నమాట ఈసారి నేను ఇటు తిరుగుతాను మీరు ఇటు తిరుగుతారు ఓకే రెడీ నెక్స్ట్ వన్ బేసిక్ కారు అదిరిపోయే కారు అదిరిపోద్దా తెల్లని కారు కొంచెం చబ్బీగా ఉంటే కారు ఇంచుమించు అంబాసిడర్ లా అనుకోవచ్చా ఇదో రోల్స్ రాయిస్ రేంజ్ తెల్లగుంటాయి బాగా కాస్ట్లీ బాగా ఈ కారు పెద్ద ముదురు అంటే ఇసూజీ ఇంజన్ అనుకుంటా యా ఇదే కారు స్పీడ్ కొంచెం కారు ముదురు ఈ కారు నోటంకి ఏం కారు ఈ కారు బాగా నడుపుతుంటే బాగా అల్లరి చేస్తా యా నాకు గెస్ వర్క్ కింద ఏదైనా పేరు చెప్పొచ్చా నేను ఎస్ కార్మి నో ఇంచుమించుగా అలాగే ఉంటుంది ఈ కారు ఇంకొంచెం ఏమైనా చెప్తే నేను దాన్ని బట్టి బిగ్గెస్ట్ 2 క్లూలు చెప్పేసాను నేను ఈ కారుకి ఏం అబ్జెక్టివ్స్ వాడాను నేను కాస్ట్లీ కారు బాగా తెలుగు భాష నోటంకి ఇంకోటి ఏమన్నాను హన్సిక మరి నాటంకి అన్నప్పుడే పట్టుకారా సూపరా కాస్ట్లీ కారా ఇప్పుడు నా ఛాన్స్ యా డన్ ఐ లవ్ దిస్ బైక్ యా ఈ బైక్ అంటే బాగా ఇష్టం మగ బైక్ ఆడ బైక్ ఈ బైక్ లవ్ చేస్తే ఆడ బైకేనా ఈ బైక్ బాగా పొడుగ్గా ఉంది భయ్యా బైక్ మగ బైక్ ఆడ బైక్ ఆడబైకే ఆడబైకు ఈ బైకు అంటే ఇది వరకు ఇక్కడ దొరికేది ఈ బైకు ఈ మధ్యన ఇక్కడ దొరకట్లేదు ఈ మోడల్ ఇప్పుడు కనీసం ముంబై వెళ్ళే తెచ్చుకోవాలి రైట్ ఆన్సర్ ఇది ఎవరండి కాంబినేషన్ యాడ్ చేసింది ఇక్కడ రోడ్ రోలర్ ఓకే రోడ్ రోలరే తెల్లటి రోడ్ రోలర్ అంటే కటౌట్ రోడ్ రోలర్ అంటే కొంచెం పెద్దగా ఎవరు అంత కటౌట్ ఎవరిది
అంటే ఇప్పుడు ఆ రోడ్ రోలర్ ఇక్కడ ఇక్కడ తెలుగు తమిళ ఫస్ట్ తెలుగులో చేసింది, అంతా తమిళకి వెళ్ళింది రోడ్ రోలర్. దాని తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేసింది రోడ్ రోలర్. ఆ సినిమాలో కూడా రోడ్ రోలర్ అని పిలిచేవారు. ఈ రోడ్ రోలర్ ఏ సినిమా ఏ హీరో పక్కనైతే చేసిందో ఆ రోడ్ రోలర్ చాలా పెద్ద రోడ్ రోలర్, మంచి భారీ ఎత్తున్న పర్సనాలిటీ ఉన్న రోడ్ రోలర్. పెద్ద హీరోస్ తో చేసింది హీరోయిన్. ఫస్ట్ సినిమా తెలుగులో చేసింది, మొత్తం తమిళ్లో చేసింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేసింది. ఓకే. ఆ సినిమాలో 2 రోడ్ రోలర్లు ఉంటాయి. ఈ రోడ్ రోలర్ ఒరిజినల్ రోడ్ రోలర్ అని పిలిచేవారు. ఇంకో రోడ్ రోలర్ ఈ రోడ్ రోలర్ కంటే చిన్నదా పెద్దదా? హీరోయిన్ కి పెద్ద హీరోయిన్, పర్సనాలిటీకి చిన్న పర్సనాలిటీ. నమిత. అవ్వా, రోడ్ రోలర్ అంటే నమిత అంటే భయ్యా మీ అందరూ రాసుకోండి. నమితాని రోడ్ రోలర్ అని పిలిచిన యాంకర్ ప్రదీప్. షోలో బాగా ఫేమస్ గా నమితాని రోడ్ రోలర్ యాంకర్ ప్రదీప్ రాసుకోండి. మంచి రోడ్ రోలర్ అని మీరే చెప్పారు. మీరు ఇచ్చిన ఆప్షన్ మేము చెప్తాం, అంతే కదండి. ఈసారి నాకు మామూలుగా వస్తే బాగుంటారు బాబు. ఇట్స్ బుస్. పాము, మంచి పాము అనమాట. సో పాము ఎలా కదులుతుందో అలా కదులుతుంది అనమాట. పావులంటే నాకు చాలా చిరాకు తెలుసు సార్. అబ్బో. ఎనీవేస్ అదే టైటిల్ మీద కూడా సినిమా చేసుకుంది ఆవిడ. మల్లిక శరవట్ట. తెలుగులో కదా. తెలుగులో కదా. పేరు మీద ఈ డాన్స్ మామూలుగా ఉంటది అనమాట. ఆ డాన్స్ ముమైత్ ఖాన్. ఎస్, రైట్ ఆన్సర్. ఓకే, సూపర్ గా ఆడాం. అంటే ఫన్ సైడ్ ఎవరిని ఉద్దేశించింది కాదు. నేను యాక్ట్ చేసినంత మాత్రం వరకు సరదా. సందీప్ కిషన్ చెప్పింది మాత్రం నిజంగా తను ఉద్దేశించి చేశాడు. ఈ షోకి బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటి తెలుసా బ్రదర్? ఇప్పుడు దాకా మీ షోకి ఏ గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళని మీరు బుక్ చేసే కానీ మొదటిసారి మీరు బుక్ అవుతున్నారు బ్రదర్. అందరూ రాసుకోండి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. నమితాని రోడ్ రోలర్ అన్న ప్రదీప్. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ ఆఫ్ మై షో, సూపర్ 6. టాప్ 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అడిగుండరు ఈ 6 క్వశ్చన్స్. సాధారణంగా అడిగే క్వశ్చన్స్ కాదు ఇది. ద స్పెషల్ క్వశ్చన్స్, రైట్ ఫ్రమ్ ది హార్ట్ మీరు ఆన్సర్ చేయాలి. నో డిప్లొమసీ, చక్కగా హ్యాపీగా. డిప్లొమసీ లేదనేది కొంచెం డేంజర్, బట్ ఐ విల్ బి ఆనెస్ట్. సో సందీప్, మీ ముందు డ్రమ్ అండ్ బెల్ యాజ్ యూజువల్. ప్రతి వారం చెప్తాం. డ్రమ్ ని వాడుతుంటే మీరు ఆన్సర్ చెప్తానని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెల్ వాడితే నో కమెంట్స్. ఓకే. అండ్ దానికి తోడు బెల్ 2 సార్లు వాడచ్చు. అండ్ ఇప్పటివరకు ఎవరు బెల్ వాడలే. సందీప్ కిషన్ లో హీరో కన్నా విలన్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటారు. మీ ఒపీనియన్? లేదు, నాట్ ట్రూ. ఇట్స్ టాప్. ఓకే, వి రెడ్ అవుట్. దానికి ఒకవేళ ఎవరైనా వచ్చి మీతో ఇలా అంటే వాట్ ఆన్సర్ డూ యూ గివ్ దెమ్? వాట్ ఆన్సర్ డూ ఐ గివ్ దెమ్ అంటే విలన్ చేస్తాను భయ, అప్పుడు హీరో చేయాలి కదా. అంతే కదా. అంతే. ప్రతి హీరోలో విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో హీరో ఉంటాడు. ఐమ్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్ సైడ్ అవుట్. ఫుల్ మీల్స్ లో పప్పు తిన్నాక సాంబార్ తినాలి, తర్వాత తిన చాలా పనులు ఉన్నాయి. ఎగ్జాక్ట్. యా. సందీప్ కిషన్ సినిమాలో కొత్త హీరోయిన్లు ఉంటారు కానీ కొత్త కథలు ఉండవా? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. షుడ్ ఐ గివ్ ఎన్ ఎక్స్ప్లనేషన్ ఫర్ దట్? ఇఫ్ యూ రియలైజ్, నేను కాన్స్టెంట్ గా చేసిన ప్రతి సినిమాలో ఐ హావ్ ట్రై టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. స్నేహితులను ముగ్గులో ఒకటికి తీసుకొచ్చారు. గుండెల గోదావరిలో తాపీ మేస్త్రి, డీఫర్ దోపిడి దొంగల్ సినిమా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, దాని తర్వాత కొంచెం కమర్షియల్గా సినిమా చేయాలని చిన్న ప్రయత్నం చేశారు. సో నా వంతు ప్రయత్నంగా నేను ఎప్పుడు ఎంతో కొంత కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తా. అది ఎంత వర్కౌట్ అనేది నా చేతిలో, దాన్ని కష్టపడతా, నేను చేస్తా. అది ఆడియన్స్ నచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సందీప్ కిషన్ తో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ పెద్ద హీరోయిన్ అవుతున్నారు. ఐ హోప్ ఇట్స్ ట్రూ. ఇప్పటిదాకా అయితే ట్రూ అయ్యింది. లక్కీ హ్యాండ్ ఫర్ దెమ్. నాకెవరైనా లక్కీ హ్యాండ్ అయితే బాగుండు. రివర్స్ లో చాలా మంది హీరోయిన్లు హీరోకి అవుతారు. మీతో యాక్ట్ చేసిన రెజినా ఇస్ డూయింగ్ వండర్ఫుల్, రకుల్ ఇస్ డూయింగ్ వండర్ఫుల్, రాశికన్నా ఇస్ డూయింగ్ వండర్ఫుల్. సో ఐ హోప్ ఇట్ గోస్ ఫర్ ఎవ్రీవన్. అంటే నన్ను నమ్మిన ఆ సినిమా చేశారు, నాతో చేసిన తర్వాత మంచి సినిమా వస్తే నాకు హ్యాపీయే కదా. ఏంటి అదే నాకే వర్కౌట్ అవుతే బాగుండు. నెక్స్ట్ సినిమా నేనే హీరో, నేనే హీరోయిన్ గా సినిమా చేద్దాం అనుకుంటున్నా. సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతాము. ఎస్ ఆర్ నో? సందీప్ కిషన్ ఇస్ అన్ ఆఫ్ స్క్రీన్ యాక్టర్ టూ. నో. ఆఫ్ స్క్రీన్ లో కూడా డౌన్ టు ఎర్త్. దట్ పీపుల్ హ్యావ్ టు టెల్ మీ. నేను నా గురించి చెప్పుకుంటే బాగుండదు. మీకు మీరు ఏమనుకున్నారా? నేను డౌన్ టు ఎర్తా కాదారా అని మీకు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే డౌన్ టు ఎర్త్ ఇస్ డిపెండెంట్ బ్రదర్. నేను గొప్ప, నేను తక్కువగా ఉండాలి అనుకుంటే అది డౌన్ టు ఎర్త్. నేను గొప్ప కాదు అనుకుంటే అసలు దాని డౌన్ టు ఎర్త్ అసలు పాయింటే రాదు కదా. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ హూ యాక్ట్స్ ఫర్ లివింగ్. కొంచెం కన్నింగ్, మేబీ ఎ లిటిల్, బట్ ఐ స్టిల్ డోంట్ నో. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. కొంచెం ఇన్నోసెంట్. ఎస్, కొంచెం. మీరు ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమాలకి రీమేక్ కి కాంటెంపరీ కాస్టింగ్ ఎవరు చేస్తారు? ఒకవేళ మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, కొన్ని పాత సినిమాలు ఉన్నాయి, వాటిని మీరు మళ్ళీ కొనుక్కున్నారు, రైట్స్ కొనుక్కుని మళ్ళీ రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు యాక్ట్ చేయరు, వీటిలో ఎవరిని యాక్టింగ్ పెడతారు? కాస్టింగ్ ఏమేం చేస్తారు? గీతాంజలి. గీతాంజలి పేర్
ఐ వుడ్ సే రాహుల్ అండ్ లావణ్య. రాహుల్ నాకు లవ్ స్టోరీస్ బాగుంటాడు. రాహుల్, లావణ్య త్రిపాఠి కొంచెం గిరిజ గారి లాగే ఉంటారు. రాహుల్ ఇస్ ద వన్ మీ టైగర్ లో నా కోస్టార్. అందాల రాక్షసి పేరు వీళ్ళిద్దరు బాగుంటారు. వాళ్ళు అందాల రాక్షసి పేరు కాబట్టి కొంచెం గీతాంజలి ఆ ఈ సినిమా కూడా కొంచెం గీతాంజలి ఉంటుంది. గీతాంజలి సినిమాలు అరుచుకున్నట్టు వినిపిస్తుందా లేచిపోదామన్నావు కదా. సో అది అలాగే ఉంటుంది సినిమా. సో నాకు అలా తెలుసు. వాళ్ళ గ్యాంగ్ లీడర్ నేను కాకపోతే తేజు బాగుంటాడు. సాయిధరం తేజ్ అలా చిరంజీవి గారిని దింపేశారు లుక్ అలాగే ఉంటాడు. తేజు బాగుంటాడు. చంటి చెంట నాని బొట్టు పెట్టి ఇన్నోసెన్స్ ఉంటుంది. 2 రకాల పలుకుతారు. ఈజ్ అ గుడ్ చాలా మంచి పర్ఫార్మర్ తను. అండ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ లవబిలిటీ ఉంది నానికి. మరి మీనగర్ పాత్ర నిత్యమేనన్ నాని నిత్యమేనన్తో చంటి. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కంపల్సరీ చెప్పాలి, చాలా బాగుంటుంది. జంబలకడి పంబ నరేష్ తప్ప ఇంకెవరు కాన్ పుల్ దాట్. పెద్ద నరేష్ గారి రోల్ ఇప్పుడు పుల్ ఆఫ్ చేయాలంటే నరేష్. అండ్ ఆమని క్యారెక్టర్ రెజీనా. ఓకే, నేను కొంతమంది యాక్టర్స్ పేరు చెప్తాను. వాళ్ళ సినిమా కనుక మీరు చేస్తే ఏ సినిమా మీరు చేస్తే బాగుంటుంది? ఎన్టీఆర్ టెంపర్ అనుకున్నా. పోలీస్ అనగానే ఇందాకే పోలీస్ అనగానే టెంపర్ బాగా కరెక్ట్ అయింది. అల్లు అర్జున్ ఆర్య బై డిఫాల్ట్. రామ్ చరణ్ మగధీరా ఆరెంజ్ లేకపోతే ఆరెంజ్ కూడా ఐ వుడ్ లైక్ టు డు ఇట్. ఒక్కొక్కటి కాదు, షేర్ ఖాన్ 100 ఆరెంజ్లు ఒకేసారి మహేష్ 1 నేను ఒకటి 1 సూపర్. అండ్ పవర్ స్టార్ ఆయన చేసిన ఏ సినిమా మనం చేసినా కష్టమే. కళ్యాణ్ గారిది నాకు బాగా నచ్చిన సినిమా తమ్ముడు. వెరీ వెల్ ప్లేడ్ సందీప్ కిషన్. సో మా షోకి వచ్చినందుకు సరదాగా మా గ్యాలరీలోకి మీకు గుర్తుగా మీ హ్యాండ్ ఇచ్చి వెళ్తే తీసుకెళ్ళి థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. వండర్ఫుల్. సో మీ చేతుల మీదగానే మా గ్యాలరీలోకి లెటర్ ఏదో స్కూల్లో పెద్ద అవార్డు గెలిచినట్టుంది. థ్యాంక్ యూ. కాన్సలేషన్ ప్రైజ్ ఇస్తారు మామూలుగా. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఎస్, సో మరో సాటర్డే మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.